చీకటి రాజ్యమేలుతోంది. మన్మథ బాణం అనుకొని మృత్యువు పిలుపును అందుకున్న కీచకుడు నర్తనశాలలో అడుగుపెట్టాడు. అమావాస్య చీకటి గజ్జల సబ్బడి వినిపిస్తుందనుకొని కామంతో కళ్ళు మూసుకుపోయిన కీచకుడు నర్తనశాలలోకి ప్రవేశించాడు. అక్కడ శయ్యపై ముసుగు కప్పుకొని ఉన్నది తన ప్రియురాలు అనుకొని మురిసిపోయాడు. కాని అక్కడ ఉన్నది అబల కాదు, ఆకలితో ఉన్న పులి, సాక్షాత్తు వల్లభ రూపంలో ఉన్న భీమసేనుడు. చీకటి మాటున చిరుతలాగా దాగి కీచకుడి కంఠాన్ని పట్టెను భీముడు. కౌగిలి అనుకొని కౌరవ వైరి కౌగిలిలో ఎముకలు విరిగేలా చిక్కుకొనెను. ఒకరికొకరు తాకుతూ ఒకరినొకరు తోస్తూ మల్ల యుద్ధమున మట్టి కరిపించెను. పిడికిలి పోటుతో పక్కటెముకలు విరిచి రక్తం చిందేలా రక్కిపారేసెను. గిరగిరా తిప్పి గాలిలో ఎగిరి నేలకేసి కొట్టి నిలువునా చీల్చెను. కండలు అదిమి కాళ్ళు చేతులు కుక్కి గుర్తే పట్టలేనంతగా పిండీకృతము చేసెను. తెల్లవారేసరికి కీచకుడు ఒక మాంసపు ముద్దలా పడి ఉండడం చూసి విరాట నగరం వణికిపోయింది. తన అన్నను చంపిన ఆ గాంధర్వుల పీడ విరగడ చేయాలని కీచకుడి తమ్ముళ్ళైన ఉపకీచకులు ద్రౌపదిని కీచకుడి శవంతో కలిపి తగలబెట్టాలని శ్మశానానికి తీసుకెళ్లారు. అప్పుడు మళ్లీ భీముడు మరో మారు వేషంలో వచ్చి 100 మంది ఉపకీచకులను యమపురికి పంపి తన ప్రియురాలిని కాపాడుకున్నాడు. కీచకుడి మరణంతో కౌరవులకు క్లూ దొరికింది. భీముడు తప్ప మరెవరూ ఇలా చంపగలరు అని శకుడు పన్నాగం పన్నాడు. అజ్ఞాతవాసం క్లైమాక్స్ కి చేరుకుంది.